సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో గాయ్స్, ఈరోజు అయితే మన బైక్కి 2 టైర్స్ అయితే మార్పిచ్చేస్తున్నాము, ఫ్రంట్ బ్యాక్. సో మీకు తెలిసిందే కదా, రైడ్ తర్వాత మార్చేద్దామని ప్లాన్ ఉండింది. ప్లస్ ఏమంటే పూర్తిగా గ్రిప్ అంతా పోయింది. ఇంకా ఈరోజు అయితే ఆల్రెడీ టైర్స్ అయితే తీసుకునేసిన. సో తీసుకొని మీకు వెళ్తా ప్రైజు అన్నీ చెప్తా. సో అట్లనే షోరూమ్కి వెళ్ళి మీకు టైర్స్ ఒకసారి నీట్గా చూపిస్తాం మీకు. సో మన వీడియోని ఏమైనా కొత్తగా చూస్తుంటే సో వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో గాయ్స్, ఇప్పుడైతే నేను టైర్ చూడండి ఒకసారి చూపిస్తాను. నడుముకి వేసుకునేసిన, ఇంకొకటి మా తమ్ముడు తెస్తున్నాడు. మీకు షోరూమ్కి వెళ్ళి నాకు ఒకసారి నీట్గా చూపిస్తా. సో నేనైతే నాకు ఫస్ట్ నేను వేరే కంపెనీ ఇంట్రెస్ట్ చూపిలే వేరే టైర్స్ మీద. ఎందుకంటే నాకు ఈ ఎంఆర్ఎఫ్ రెవ్స్ ఏదైతే ఉందో కంపెనీ వాడైతే ఇచ్చినాడో నాకు అదే కరెక్ట్గా ఉంది. నేను మ్యాక్సిమం అపోలో చూద్దాం అనుకున్నా. అపోలో కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి. బట్ సో ఈసారి అయితే నేను రిస్క్ చేయదలుచుకోలే. నాకు తెలిసినంత వరకు బర్న్అవుట్స్ కానీ నేను వేయకపోయింటే ఇంకా ఒక 2-3,000 కిలోమీటర్స్ తిరిగిండొచ్చు మ్యాక్సిమం. బర్న్అవుట్స్ వల్ల కొంచెం ముందే మార్చాను నేను. అప్పుడు ముందు బైక్ కలర్ మార్చినప్పుడు చాలాసార్లు బర్న్అవుట్లు అసలు ఎన్నిసార్లు చేసినా అంటే అన్నిసార్లు చేసిన బర్న్అవుట్స్. అది కథ. సో ఈ టైర్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 7,700. రెండు టైర్స్ కలిపి 7,700. నాకు సింగిల్ టైర్ ప్రైస్ అయితే గుర్తులేండి, మర్చిపోయినా. బిల్ యాడో మర్చిపోయినా నేను. నాకు తెలిసిందే కదా ఇంకా నా మతి మరపు. బిల్ యాడో పెట్టేసిన. ఒకటి బ్యాక్ వచ్చేసి 4,300 ఫ్రంట్ వచ్చేసి 3,300 ఆర్ సంథింగ్ 400 అంతే అనుకుంటా. సో నా సజెషన్ ఏమంటే, ఎంఆర్ఎఫ్ కొనేవాళ్ళు, మన చిత్తూరులో ఉండేవాళ్ళు అయితే ఎంఆర్ఎఫ్ కొనేవాళ్ళు ప్రశాంతంగా ఎక్కడికి వెళ్తారంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర వెళ్ళండి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర ఎదురుగా ఎంఆర్ఎఫ్ ఇది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోండి. అక్కడే మీకు ఎంఆర్ఎఫ్ టైర్స్ చాలా మంచి ప్రైస్కి దొరుకుతాయి. ఇదే టైర్స్ నేను చిత్తూరులో మన 4-5 షాపులు తిరిగితే అందరూ 9,500 చెప్పినారు. సో ఇంకా నేను లాస్ట్లో ఇంకా ఇంతేనా అనిపించేసింది నాకు ప్రైజు. ఏంది టైర్ల దగ్గర కూడా ఎంత ప్రైజులు ఉన్నాయనేసి. బట్ ఏమంటే ఒక్కసారి లాస్ట్లో టెస్ట్ చేద్దామని ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళినా. సో వాళ్ళైతే నాకు 600 ఏమో తగ్గించినారు. 600 అనుకోండి, 600 కాదు 400-500 సంథింగ్ అయితే తగ్గించినారు. సో అది మంచి డిస్కౌంట్లోనే దొరుకుతాయి, వెళ్ళండి ఒకవేళ. సో ఇది మళ్ళీ ప్రమోషన్ అనుకోవద్దండి, మంచి డిస్కౌంట్. చాలా డిఫరెన్స్ వచ్చింది నాకు టైర్స్ కాడ మాత్రం. అయితే నాకైతే అందరూ నువ్వు 10,000 పెట్టేయాలి, 10,500 పెట్టేయాలి అనుకున్నా. అందరూ భయపడిచ్చేస్తున్నారు. సరే ఇంక ఇట్లా కాదనేసి నేనే వెళ్ళి 10 షాపులు తిరిగి కంపేర్ చేసుకొని మంచి ప్రైస్ ఎక్కడుందో అక్కడ తీసుకున్నా. 7,750 అయింది నాకు మొత్తం. యాక్చువల్గా నిన్నే మార్చిండాలి, ప్లస్ కొంచెం నిన్న వర్క్ ఉండే నాకు. సో దానికోసం అయితే నేను మార్చలే. ఓకే, ఫస్ట్ అయితే వాడేద్దాం. సో టైర్లు అయితే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఫ్రంట్ 110/70, ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి 150/60. సేమ్ మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీ. సో బైక్ అనేది స్టార్ట్ చేస్తాను రిపేరు. సో ఒకేసారి మొత్తం రిమూవ్ చేసినాక మళ్ళీ చూపిస్తాను మీకు. మనకు ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఇప్పుడు నేను టైర్స్ తీసుకొని వెళ్ళేసి నేరుగా ఎంఆర్ఎఫ్ షోరూంలోనే ఫిక్స్ చేయిద్దాం అనుకుంటానా. ఎందుకంటే ఇది ఎట్లా అవుతుందంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు ఈ రెండు టైర్స్ కూడా కావాలి, పాత టైర్స్. నాకు 2 టైర్స్ కూడా కావాలి. సో దానికోసమే నేను ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ 2 టైర్లు మొత్తం 4 టైర్లు తీసుకొని వెళ్ళి మళ్ళీ 4 టైర్లు నేను తీసుకొని రిటర్న్ రావాలి. అదే ఒకేసారి షోరూంలో ఫిక్స్ చేసుకునేసానంటే, వినయ్ బ్రో కూడా అదే అన్నాడు, బ్రో మీరు ఒకేసారి ఎంఆర్ఎఫ్ షోరూంలోనే ఫిక్స్ చేసుకొని వచ్చేయండి, ఒకవేళ నేను వెనకాల ఏమైనా స్పాకెట్ ఏదైనా కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే నేను చూసుకునేస్తాను అన్నాడు.
సో ఇంకా అది కూడా బెస్టే కదా అనేసి నేను ఇంకా షోరూమ్కే డైరెక్ట్గా నేను ఎక్కడైతే టైర్స్ కొన్నానో అక్కడికైతే వెళ్ళిపోతాను ఇప్పుడు. అబ్బా ఏంది ఇంత ట్రాఫిక్, మనకు కొంచెం చిన్న సందు ఉంటే చాలు. ఇది బైక్స్ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. నాకు ఇక్కడ తగులుతుందా? తగలకూడదు. ఓకే. అబ్బో అరే 2 కార్స్ ఉన్నాయి. గోవిందా బో. చిన్నైపోయింది బో. సో గైస్ బైక్స్ అయితే ఇక్కడ పెట్టేసినాము. లేట్ అవుతుందంట ఇంకా ఇక్కడ. సో ఇంకా లేట్ అవుతుందంట. మిషన్ ఏదో రిపేర్ అంట, ప్లస్ అట్లనే కొంచెం టైం పడుతుందన్న. 2 కార్లు ఉన్నాయనేసి ఇంకా సర్లే అనేసి ఇంక ఒకేసారి వెయిట్ చేసి ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో గైస్ మన బైక్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆ జాకీ పెట్టేసి వెనకాల రిమూవ్ చేసి మళ్ళీ ముందర ఒక సపోర్ట్ తీసుకొని ముందర టైర్ రిమూవ్ చేసి మళ్ళీ ఈ 2 టైర్లు ఫిక్స్ చేస్తాం. అది ఇప్పుడు ప్రాసెస్. వీడేమంటే పెడాక్ లేదు వీళ్ళ దగ్గర. సో పెడాక్ నింటే మనకి నీట్గా పెడాక్ వేసి నీట్గా వెనకాల ముందర కేటీఎం షోరూంలో అయితే ముందర పెడాక్ ఉంటుంది సపరేట్గా, ఇక్కడ చేస్ దగ్గర ఫిక్స్ చేసుకునేలాగా వెనకాల ఒక పెడాక్ ఉంటుంది. బట్ ఈడేమంటే పెడాక్ లేదు. సో ఈ జాకీతోనే రిమూవ్ చేస్తున్నారు. చూద్దాం ఎట్లయితే అది ఏమనేసి. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టైర్ అయితే రిమూవ్ చేస్తున్నారు. వీడు కొత్త టైర్ వేస్తున్నారు. కంప్లీట్ అయిపోయింది, రిమూవ్ చేసినారు. సో ఇది మన పాత టైర్. చూడండి గ్రిప్ చూడండి. అది ఎక్కువ బయట పెట్టగా. సో మన బ్యాక్ టైర్ అయితే రెడీ. ఈ అన్న అయితే మన సబ్స్క్రైబర్ అవుతున్నాడు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇట్లా అడిగినాడు నువ్వు యూట్యూబ్ చేస్తుంటావు అనేసి. సో నేనైతే అవునని చెప్పిన. సో ఓకే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నాడు. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను. ఇది మన బైక్ది సిచ్యువేషన్. ఇప్పుడు బ్యాక్ టైర్ అయితే ఫిక్స్ అయిపోయింది. చూడండి కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఇది బ్యాక్ టైర్. ఈడ పాత టైర్లో పంచర్లు చూడండి ఎన్నైనా ఇది లోపల మనకు కనిపిస్తాయి. ఇదొకటి 2 అయినాయి. సో గాయ్స్ ఫ్రంట్ టైర్ అయితే ఇప్పేసినారు, బ్యాక్ టైర్ అయితే అయిపోయింది. ఫ్రంట్ టైర్ అయితే ఇప్పుడు ఇప్పేసినారు. ఫ్రంట్ టైర్ మొత్తం మనకి సెట్ అయిపోయింది. ఇంకా ఆ ఒక్క బోల్టే మనకు బ్యాలెన్స్, అదే వేసినారంటే వాటికి మ్యాక్సిమం అయిపోయింది. సో ఈ ఇద్దరు అన్న వల్లే మన బండి నీట్గా టైర్ అంతా వేసింది. రేపన్నా ఎల్లుంటికన్నా వదులుతాం వీడియో. ఈ అన్న మనకి నీట్గా అన్నీ చేయించేస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. ఈ అన్న సో వీళ్ళిద్దరూ మన బండిని నీట్గా చేయించేస్తున్నారు. సో నేనైతే ఫస్ట్ కొంచెం భయపడిన ఫిట్టింగ్. సో పర్లే కరెక్ట్గా అంతా నీట్గా చేసేస్తాడు. సో గాయ్స్ మొత్తానికి అయిపోయింది. సో ఆడున్నాడు కదా ఆ అన్న మన బండిని రెడీ చేసింది. సో ఆ అన్న ఈ అన్న ఓకే బ్రో. సర్వీస్ ఛార్జెస్ 60 రూపీస్ ఎంత తీసుకున్నారు. సారీ 60 అంటానా, 600 సారీ మర్చిపోయినా. 600 ఎంత తీసుకున్నారు. బండి అయితే ఇప్పుడు బాగుంది. నేను అన్నోళ్ళు ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్కి. సో నేను ఫిట్టింగ్ ఫస్ట్ బాగుండదేమో అనుకున్నా. ఐ మీన్ ఎట్లా అంటే కొంచెం భయం కదా, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందా లేదా అనేసి ఒక టెన్షన్. సో అది నేను ఇప్పుడు వెళ్ళేసి నైట్రోజన్ పట్టుకునేసి, సో నా కేటీఎం షోరూంలో కొంచెం వర్క్ అయితే ఉంది చెప్పినా కదా మీకు వీడియో స్టార్టింగ్లో. సో అది చెక్ చేసుకొని నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. నేను వచ్చి ఇక్కడ ఓకే బ్రో నేను చెప్పినా కదా మీకు వచ్చి ఇక్కడ నేను ఈ అన్న దగ్గర చెక్ చేయించిన. నేను వెళ్ళే ముందు ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళే ముందు బ్రో నువ్వు ఎట్లైనా ఉన్నాయి అంత నీట్గానే ఫిక్స్ చేయని వాళ్ళు, ఒక్కసారి నేను వచ్చి చెక్ చేస్తాను, చెక్ చేయించుకొని వెళ్ళిపో బ్రో అన్నాడు. సో వస్తే తేడా కనిపెట్టినాడు. సో చైన్ అనేది జస్ట్ కొంచెం అన్లెవెల్ అయింది. సో దాన్ని అయితే టైట్ చేసుకునేసిన.
అన్లెవెల్ అంటే ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే చైన్ కొన్ని చోట్ల టైట్ ఉంటుంది, కొన్ని చోట్ల లూజ్ ఉంటుంది. చైన్ మొత్తము సగము అట్లా ఉండకూడదు. అట్లా ఉండి తోలినామంటే చైన్ స్పాకెట్ అనేది లైఫ్ ఎక్కువ రాదు. సో దాన్ని నీట్గా లెవెల్ చేసుకోవాలా, చెక్ చేసుకుని. సో అదైతే నేను ఇప్పుడు చేసుకునేసిన. అన్న వాళ్ళిద్దరు కూడా బాగా చేసినారు. బట్ ఎంతైనా దీనికి ఈ చైన్ స్పాకెట్కి ఐడియా ఉండే వాళ్ళే కరెక్ట్గా చేయగలుగుతారు నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ఇట్లా మీకు చెప్పాలి కదా, ఇప్పుడు వాళ్ళ వర్క్ ఎట్లుందో మీకు చెప్పాలి. ఒకవేళ ఎవరైనా వెళ్తే మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదు కదా. సో అందుకు వాళ్ళ వరకు చెప్పిన, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకునింది మీకు చెప్తాను అంతే. సో అదే గాయ్స్ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.